Hi everyone, welcome to our channel. Next video is Polytechnic Maths. First year Polytechnic Maths Unit 5 Polytechnic first year. First semester Maths M1. Maths M1. First year first semester Maths M Polytechnic Inverse Trigonometric Functions. Okay na Unit 5 lo second topic. Unit 5 lo first lo endi trigonometric ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంది. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ఇంపార్టెంట్ థింగ్ అట్ ఏ టైమ్ ఈజీ క్వశ్చన్స్ ఆల్సో కనిపిస్తుందిగా. రైట్, ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ పాలిటెక్నిక్స్ పార్ట్ 1 అప్లై చేస్తే నార్మల్ ట్రిగనామెట్రీలో సైన్ టీటా వాల్యూస్ ఆర్ వాట్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ టీటాలో ఏం సబ్మిట్ చేస్తామండి, -π/2 +π/2 సబ్మిట్ చేస్తాం. మనకు వచ్చే రిజల్ట్ ఏంటి, -1 to +1 వస్తుంది. ఈసారి రివర్స్ నార్మల్గా f from a to b a ఫంక్షన్. అయితే ఇక్కడ ఫంక్షన్లో ఏ వాల్యూస్ సబ్మిట్ చేస్తే మనకు రిజల్ట్ బి వాల్యూస్ రావాలని అర్థం. ఫంక్షన్లో ఏ వాల్యూస్ సబ్మిట్ చేస్తే బి. ఫర్ ఎగ్జాంపుల్ f(x) = x². f(x) = x². Here set a is 1 2 3, b = 1 4 9. ఇవి వాల్యూస్. అయితే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అంటే ఏ వాల్యూస్ ఎఫ్లో సబ్మిట్ చేయాలి. ఏ వాల్యూస్ సబ్మిట్ చేయండి వన్స్ ఒకసారి. 1² సబ్మిట్ చేస్తే వాల్యూస్ ఏమొస్తాయండి 1, 2² సబ్మిట్ చేస్తే 4, 3² వాల్యూ 9 వచ్చేసే. నెక్స్ట్ సేమ్ సిమిలర్లీ ఇదేంటి ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, ఇది డైరెక్ట్ ఫంక్షన్. ఇన్వర్స్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి టు ఏ. ఇది డొమైన్ కోడొమైన్ ప్లేస్లో ఒక డొమైన్ వస్తుంది, డొమైన్ ప్లేస్లో కోడొమైన్ వస్తుంది. దాన్ని ఇన్వర్స్ అంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్ ఎలా చేస్తాం అలాగే ఇక్కడ చేస్తాం. కాబట్టి ఇన్వర్స్ సింబల్ ఒకటి యూజ్ చేసుకుంటూ ఉంటాం. అదొకటి మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. ఎఫ్ ఫ్రమ్ బి టు ఏ ఇదేంటిది ఇన్వర్స్ ఫంక్షన్. అంటే ఇప్పుడు ఫంక్షన్ ఏమవుతుంది, f(x) = x² ఉందా, ఇన్వర్స్ అవుతుంది 1/√x² అవుతుంది. ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందండి √x అవుతుంది. చూడండి ఇప్పుడు ఏం సబ్మిట్ చేయాలి, బి వాల్యూస్ కదా ఇక్కడ సబ్మిట్ చేయాలండి. బి వాల్యూస్ ఏమున్నాయండి 1 4 9. 1 సబ్మిట్ చేయండి, √1 వాల్యూ ఇస్ 1. 4 సబ్మిట్ చేయండి, √4 = 2. √9 వాల్యూ = ఏమో 3 వచ్చే. అంటే బి వాల్యూస్ ఫంక్షన్లో సబ్మిట్ చేస్తే ఏ వాల్యూస్, అది ఇన్వర్స్. ఇవైతే ఏ వాల్యూస్ ఫంక్షన్లో సబ్మిట్ చేస్తే బి వాల్యూస్, ఇది ఫంక్షన్. అయితే 1 ఫంక్షన్ 2 ఫంక్షన్ ఉంటాయి. బట్ మనకు డిప్లొమా వాళ్ళకి అంతగా అవసరం లేదు మనకు. సో డైరెక్ట్ మనం ఫార్ములాస్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్. టెలిగ్రామ్లో గ్రూప్లో యాడ్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే, ఇన్ కేస్ డిస్క్రిప్షన్ లింక్ వర్క్ కాకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో వెళ్ళి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని సెర్చ్ చేసి జాయిన్ కండి. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి రెడ్డి. ఓకే, నెక్స్ట్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. నెక్స్ట్ బేసికల్ ఇక్కడ మనకు ఓన్లీ ప్రిన్సిపల్ వాల్యూ అనేది ఒకటి ఇచ్చారండి. ప్రిన్సిపల్ వాల్యూ సింప్లీ మనకు ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ టీటా 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees ఇవే కదండి. అయితే సైన్ 0 వాల్యూ 0, సైన్ 30 వాల్యూ 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2 = 1. సైన్ ఏంటి ఇవన్నీ నార్మల్గా ట్రిగనామెట్రీ ఫంక్షన్. ఇన్వర్స్కి వచ్చేవారికి సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0. ఇది ఇంతకుముందు బిఫోర్ ఏం చేస్తాం, ఇన్ ప్లేస్ ఆఫ్ టీటా ఈ వాల్యూస్ సబ్మిట్ చేస్తే ఈ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పటి నుంచి రివర్స్, మనం ఇన్ ప్లేస్ ఆఫ్ టీటా అంటే సైన్ ఇన్వర్స్ x ఉంటుంది కానీ ఈ ప్లేస్లో 0 1/2 1/√2 3/2 1 సబ్మిట్ చేస్తే ఈ వాల్యూస్ ఎగ్జిస్ట్ కావాలి. మనం ఈ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయితే మనకు ఆన్సర్ వస్తుంది. సైన్ ఇన్వర్స్ 0 వాల్యూ = 0. నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2. సో సైన్ ఇన్వర్స్ 1/2 నథింగ్ బట్ వాల్యూ = what, π/6. ఈ π/6నే ప్రిన్సిపల్ వాల్యూ అంటాం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2 నథింగ్ బట్ what, π/4. సైన్ ఇన్వర్స్ ఆఫ్ √3/2 నథింగ్ బట్ π/3. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 వాల్యూ = 90 degrees. ఇది ఇన్వర్స్ అవుతుంది. బేసిక్గా అయితే మనం ఇలా చేస్తాం. ఇన్వర్స్లో టోటల్ రివర్స్ రావాలన్నట్టు. అప్పుడు టీటా వాల్యూ సబ్మిట్ చేస్తే
నార్మల్ నెంబర్స్ 1/2 1√3/2 0 ఇవి వస్తాయి. ఈసారి రివర్స్లో 1/2 1/√3 ఇవి సబ్మిట్ చేస్తే మనకు ఆ వాల్యూస్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. కనిపిస్తుంది, బ్లర్ కావట్లేదు కానీ. రైట్, నెక్స్ట్ ప్రాపర్టీస్. బేసికలీ ఇప్పుడు ఏమైనా అబ్జర్వ్ చేస్తారా, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కొసెక్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. మనకు ఆల్రెడీ తెలుసు సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 కదా. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/కొసెక్ టీటా అని రాస్తాం. బేసికల్గా సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ వాట్ 1/కొసెక్ టీటా. Simply here sin inverse x is equal to cosec inverse of 1/x. సేమ్ అట్లే మీకు ఈ ఫార్ములాస్ బేసిక్ అక్కడ ఏవైతే ఫార్ములాస్ ఉంటాయో అవి కూడా ఇక్కడే ఉంటాయి. మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి డొమైన్ రేంజ్ అని, బట్ ఎక్కువ ప్రాబ్లమ్స్లో యూజ్ చేయాలి కాబట్టి అవి నేను రాయిస్తలేను. డైరెక్ట్ ఫార్ములాస్లోకి వెళ్ళిపోవచ్చు మనం. నెక్స్ట్ ఇంకోటి ఉండేది అంటే ఇక్కడ కాస్ టీటా ఇంటూ సెక్ టీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి 1. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/sec theta. Same similarly here also cos inverse x is equal to sec inverse of 1/x. Sec inverse of 1/x. Next one is tan inverse x equal to what cot inverse of 1/x. మీకు ఫార్ములాస్ అడగవచ్చు. రైట్ ద రెసిప్రోకల్ ఆఫ్ tan inverse x, ఆపోజిట్ ఫంక్షన్ అని కూడా అడగవచ్చు. ఈ 3. నెక్స్ట్ ఇక్కడ మనకేముంటాయి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1. అవునా, అంటే సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా 1, సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా 1 ఇలాంటివి వచ్చాయి. ఇక్కడ మాత్రం డిఫరెంట్గా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ cot inverse x is equal to 90 degrees. Sec inverse x plus cosec inverse x equal to pi/2. ఇవి వాల్యూస్, ఇవన్నీ మనకు డిఫరెన్షియేషన్లో బట్ ఎంట్రన్స్లో బాగా యూజ్ అవుతాయి. ఇవి ఫార్ములాస్. నెక్స్ట్ వన్ ఇంకేమున్నాయి ఫార్ములాస్ మీకు అంటే చాలా ఫార్ములాస్ ఉంటాయి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ y ఉంటాయి, బట్ ఆ ఫార్ములాస్ రాయించకుండా మనం జనరల్ మెథడ్లో ప్రాబ్లం టోటల్గా సింప్లిఫై చేద్దాం. ఫార్ములాస్ రాయిస్తే ఏమవుతుందంటే అవి మీకు లెంతీ అవుతాయి. సో దట్స్ వై ఓన్లీ నెగిటివ్ ఫార్ములాస్ ఉంటాయి, అవి ఒకటి రాసుకుందాం. రైట్, మళ్ళీ సేమ్ ట్రిగ్నామెట్రీలో మనకు కొన్ని ఐడియా ఉన్నాయి మీకు. చూడండి ఒకసారి. సైన్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టీటా. కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. sec of minus theta is equal to minus sec theta. Sec వచ్చేసావా. tan of minus theta is equal to minus tan theta. cot of minus theta is equal to minus cot theta. sec of minus theta is equal to plus sec theta. cosec of minus theta is equal to minus cosec theta. ఇవే ఇయర్ కాస్ అండ్ సెక్ ఓన్లీ పాజిటివ్. ఈ 3 ఫార్ములాస్ ఐడియా ఉంచుకోండి. నెక్స్ట్ అక్కడ ఏంటి, కాస్ అండ్ సెక్ ఓన్లీ పాజిటివ్, రిమైనింగ్ అలా నెగటివ్ ఉన్నాయి. సేమ్ సిమిలర్లీ ఇన్వర్స్లో కూడా ఉంటాయి. ఇన్వర్స్లో మెయిన్లీ మనం 3 ఐడియా ఉంచుకుంటే సరిపోతుంది. అంటే 6 రాస్తాం నేను. ఫస్ట్ వన్ ఏంటండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సేమ్. నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా, పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్, పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. నెక్స్ట్ వన్ tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్, కాట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్, సెక్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్, కోసెక్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్. ఓన్లీ 2 టర్మ్స్కే ఎగ్జిస్ట్ అవుతుంది. ఓన్లీ దిస్ వన్ పై మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్. సో tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ ఈజ్ మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్. సెక్ ఆల్సో పై మైనస్ సెక్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే,
కొసెక్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసెక్ ఇన్వర్స్ ఎక్స్. ఇవి ఫార్ములాస్. ఇన్ కేసు ఎప్పుడైనా టీటాలో నెగిటివ్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయితే ఈ వాల్యూగా కన్వర్ట్ చేయాలి మనం. ఓకేనా, ఆ వాల్యూగా కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక మనం డైరెక్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం ఈజీగా. ఎగ్జాంపుల్స్. బేసిక్ ప్రాబ్లమ్స్ 1 or 2 చెప్పుకుంటే అయితే మీకు 1 మార్క్లో యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్ ఇవే ఫార్ములా చాలండి. మీకు టెక్స్ట్ బుక్లో ఇంక ఉండొచ్చు, బట్ అవి లీవ్ చేసేయండి. నెక్స్ట్ ఫస్ట్ వన్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/2. కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఆల్రెడీ మనకు తెలుసు కదండి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, పై మైనస్ కాస్ ఇన్వర్స్ x. కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, పై మైనస్ కాస్ ఇన్వర్స్ x. సేమ్ అప్లై హియర్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 రిటర్న్ యాజ్ పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2. ఓకే, అంటే మన కాస్ థీటాలో 1/2 వాల్యూ ఎప్పుడు వస్తుందండి? అబ్జర్వ్ చేస్తే కాస్ π/3. కాస్ 60 degrees ఈక్వల్ వాట్, 1/2. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ π/3 ఇలా అన్నాడు. కాస్ ఇన్వర్స్ కాస్ గెట్ క్యాన్సిల్ అవుతుంది, పై మైనస్ π/3 వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, 3π మైనస్ π/3. టోటల్ వాల్యూ 2π/3 ఈజ్ ద ఆన్సర్. 2π/3 ఈజ్ ద ఆన్సర్. కనిపిస్తుంది, రైట్. టూ π/3 ఈజ్ ద ఆన్సర్. సేమ్ సిమిలర్లీ tan ఇన్వర్స్ ఆఫ్ -1/√3 ఉందనుకోండి. మనకు ఆల్రెడీ తెలుసు వాట్ ఈస్ ద ఫార్ములా, tan ఇన్వర్స్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan ఇన్వర్స్ x నా. సో హియర్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/3. tan theta టేబుల్లో 1/√3 ఎప్పుడు వస్తుంది, 30 degreesకి వస్తుంది. అంటే వి రైట్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ tan π/6. సో tan ఇన్వర్స్ గెట్ క్యాన్సిల్, మైనస్ π/6 ఈజ్ ద ఆన్సర్. అలా చూసుకొని నేర్చుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గా ఫైండ్ ద వాల్యూస్ అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్, next one, find the values of first one is sin of cot inverse 5/12. sin of cot inverse 5/12. సార్ అవి ఎలా రాయాలి సార్ అంటే, సింపుల్ క్వశ్చన్స్. మీకు ఎక్సైజ్లో అంత చిన్నవి ఏమి ఇవ్వలేదు, రైట్ ద ఫార్ములాస్ అన్నాడు అంతే. రైట్, ప్రూవ్ దట్లో ఎక్కువ ఉన్నాయండి. 4 మార్క్స్కి ఎక్కువ వస్తా అంటే 1 మార్క్ లేదు కానీ. సో ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్, అయితే మనకి ఇన్వర్స్ ట్రిగనామెట్రీలో క్యాన్సిల్ కావాలంటే మెయిన్లీ అవుట్ సైడ్ ఏముంటే ఇన్సైడ్ కూడా అంటారు. అంటే సింప్లీ అవుట్ సైడ్ సైన్ ఉందనుకోండి, ఇన్సైడ్ కూడా ఏముండాలి, సైన్ ఇన్వర్స్. కాస్ ఎగ్జిస్ట్ అయితే కాస్ ఇన్వర్స్. ఓకేనా, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు సేమ్ వాల్యూ, ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలా ఉన్న గెట్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇలా ఉన్న గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. సేమ్ సిమిలర్లీ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఏముంది, సైన్ ఎగ్జిస్ట్, ఇన్సైడ్ కాట్ ఉంది. సో అవుట్ సైడ్ సైన్ ఉంది కాబట్టి ఇన్సైడ్ కూడా మస్ట్ అండ్ షుడ్గా మనం కాస్లోకే కన్వర్ట్ చేయాలి. మెయిన్ సైన్లోకే కన్వర్ట్ చేయాలి. సైన్లోకి కన్వర్ట్ చేసి క్యాన్సిల్ చేయాలి. అయితే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ 5/12. మళ్ళీ కాంపౌండ్ యాంగిల్స్లో స్టార్టింగ్ 10th క్లాస్లో చేసినప్పుడు డయాగ్రామ్ యూజ్ చేస్తాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకుందాం. ఇయర్ ట్రాన్స్ఫర్ చేస్తే కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్, 5/12. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5/12. అబ్జర్వ్ చేస్తే మీకు దిస్ వన్ యాంగిల్ ఏ
యాంగిల్ ఏ చేస్తే కాట్ ఈజ్ ఈక్వల్ వాట్, కాట్ నథింగ్ బట్ ఏంటిదని అడ్జసెంట్ బై ఆపోజిట్, adjacent by opposite. Here this is the adjacent side, here we write 5, here opposite, this is 12. అయితే అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం అప్లై చేస్తే వాల్యూస్ ఏమవుతాయండి, హైపోటెనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, హైపోటెనియస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, 144 ప్లస్ 25, 169. So what is the hypotenuse under root 169? Nothing but is equal to what, 13. Here 13. So ఇలా మీరు ఇన్ కేస్ మీకు డైరెక్ట్ ఐడియా ట్రిప్లెట్ వాల్యూసే వస్తాయి మ్యాక్సిమం 3, 4, 5, 7, 24, 25 ఇలాంటి వాల్యూసే ఎక్కువ వస్తాయి. లేకపోతే బై యూజింగ్ పైథాగరస్ థీరం వి ఫైండ్ ద అనదర్ మిస్సింగ్ యాంగిల్, అనదర్ మిస్సింగ్ సైడ్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనం ఏం చేయాలి, సైన్ కాట్ వచ్చేసింది, టోటల్ ట్రయాంగిల్ వచ్చిందా, total converted into sin values. Okay, sin a is equal to what, sin a is equal to what, opposite by hypotenuse na, opposite is equal to what, opposite is 12, hypotenuse is 13. So a is equal to sin inverse of 12 by 13. That's why we write sin of, in place of cot inverse 5 by 12 we write sin inverse 12 by 13, sin inverse of 12 by 13. Just we cancel the sin side. That is answer is equal to what, 12 by 13. Same similarly we solve the another question. Yeah. Second one, cos of tan inverse of 24 by 7. మీరు ఇక్కడ ఎన్ని ప్రాబ్లం అయినా చూడండి ఇవే వస్తాయి, అంటే ట్రిప్లెట్ వాల్యూసే వస్తాయి. 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25 ఇలాంటివి వస్తుంటాయి. ఇక్కడ అవుట్ సైడ్ కాస్ ఉంది, ఇన్సైడ్ ట్యాన్ ఇన్వర్స్. అవుట్ సైడ్ ఏది ఉంటే ఇన్సైడ్ కూడా మనం అందులోకే ట్రాన్స్ఫర్ చేయాలి. అవుట్ సైడ్ కాస్ ఉంది కాబట్టి ఇన్సైడ్ కూడా మస్ట్ అండ్ షుడ్ బి కాస్ ఓన్లీ. దట్స్ వై లెట్ ఏ ఈక్వల్ టు వాట్, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 24 by 7. ట్రాన్స్ఫర్ చేస్తే ట్యాన్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 24 by 7. జస్ట్ వి డ్రా ద right angle triangle, this is the angle A. So what is the tan theta, tan theta nothing but opposite by adjacent, tan theta is equal to what, opposite by adjacent. What is the opposite here, angle A is equal to 24, adjacent is 7. So according to Pythagoras theorem, hypotenuse square is equal to side square plus side. What is the hypotenuse, we finding the hypotenuse value. Here side value is equal to what, 24, 24 whole square plus 7 whole square. 24 whole square value is 576 plus 7 square value is 49. Total value is 625. Okay, so 576 plus 49 value is 629. Just carefully observe here. Hypotenuse is equal to what, under root 625. So value is equal to how much, 25. Already we get the hypotenuse value is equal to how much, 25. So tan A is equal to 24 by 27. అవుట్ సైడ్ ఏముందని కాస్, అంటే tan ఇన్వర్స్ 24 by 7కి ఈక్వల్ కాస్ టీటా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ ఏ వాల్యూ ఈక్వల్ టు వాట్, కాస్ ఏ నథింగ్ బట్ ఏంటండి, అడ్జసెంట్ బై హైపోటెనియస్, అడ్జసెంట్ బై హైపోటెనియస్. అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, అడ్జసెంట్ ఈజ్ 7, హైపోటెనియస్ ఈజ్ 25. ఇయర్ ఇన్ ద డయాగ్రామ్ అడ్జసెంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 7. ఇక్కడ యాంగిల్ తీసుకున్నాను, దాని సైడ్ పక్కకే ఉన్నదాన్ని అడ్జసెంట్, దాని ఆపోజిట్ ఉన్నది ఆపోజిట్, remaining hypotenuse. 7 by 25. A is equal to how much, cos inverse of 7 by 25. Just submit in the first equation. Cos inverse 7 by 25. Cos get cancelled. Answer is equal to how much, 7 by 25 is the answer. 7 by 25 is the answer. అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి నియర్లీ. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, చాలా సింపుల్ టాపిక్, కొద్దిగా అర్థమైనా సరిపోతుంది. ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్ సిమిలర్గా స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ కూడా చూడండి ఒకసారి.
నెక్స్ట్ వన్ ఫైండ్ ద వాల్యూస్ అనేవి ఉన్నాయి, అవి చిన్నవి స్కిప్ చేసి డైరెక్ట్ పార్టీ క్వశ్చన్స్కి. ఇఫ్ sin inverse of 3/5 equal to a, find cos a, tan a and cot a. ఫైండ్ cos a, tan a and cot a. అంటే మనకి ఇన్వర్స్లో ఇచ్చి నార్మల్ ఫంక్షన్లో వాటికి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాం. జస్ట్ సింప్లీ given that sin inverse of 3/5 equal to what? A. Given that sin inverse of 3/5. When we transfer sin LHSI to RHSI, we get sin A equal to 3/5. Sin A value is equal to what? 3/5. Sin A value is 3/5. So just we draw the diagram. Angle A. So angle of sin A is nothing but opposite by hypotenuse. అవునా, opposite by opposite how much? 3, hypotenuse 5. By using Pythagoras theorem, what is the Pythagoras theorem? Hypotenuse square is equal to side square plus side square. Here hypotenuse square equal to, already we know that. What is the hypotenuse value? 5. 5 square equal to side value 4. 3 square plus side square. 25 minus 9 is equal to s square. 16 is equal to s square. Under root 16 value is equal to nothing but what? S. Under root 16 value is equal to what? S వచ్చేసింది మనకు. Under root 16 is equal to s వస్తే మనం దీన్ని s is equal to how much? 4. సో 4 వచ్చేసింది. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి మా ఎలిసా cos A. cos A ఫార్ములా cos A is equal to adjacent by hypotenuse. What is the adjacent side here? Adjacent is the 4, hypotenuse is the 5. So here we write 4/5. Next one is tan A. Tan A is equal to what? Tan A అంటే రెండు రాయొచ్చు, sin A by cos A ఒకటి, ఇంకోటి adjacent by opposite by adjacent. Opposite is equal to how much? Opposite the 3, adjacent is the 4. 3/4. Next, what is the finding value? Cot A. Here cot A value is equal to nothing but reciprocal of the tan A. Another one is cos A by sin A. ఇది రెండు. లాస్ట్ వన్ అనేది adjacent by opposite. యాజ్ యువర్ విష్. మీరు ఎలా ఫైండ్ అవుట్ చేసినా రైట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, మీరు ఎలా ఫైండ్ అవుట్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఫర్ అనదర్ క్వశ్చన్. ఐ థింక్ ఇవన్నీ చాలా సింపులే, కాకపోతే ఆ లాజిక్ అర్థం కావడమే కొద్దిగా టైం పడుతుంది. మేబీ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి, సేమ్ సిమిలర్ మెథడ్. ఇఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ 4/5 ఈజ్ ఈక్వల్ టు A, ఫైండ్ sin A, tan A, cot A. సేమ్ మెథడ్. యూ విల్ ది సాల్వ్. ఇంకోటి కూడా ఇచ్చాడు సేమ్ మెథడ్లో. ఇఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 5/12 ఈజ్ ఈక్వల్ టు A, ఫైండ్ సేమ్ sin A, cos A, cot A. వాల్యూస్ ఫైండ్ అవుట్. అన్నీ అలాగే ఉన్నాయండి, చాలా ఎనఫ్ ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఈ రెండు సాల్వ్ చేయండి సేమ్ మెథడ్లో. నెక్స్ట్ క్వశ్చన్. Prove that important 3 marks or 5 marks. 3/5 plus sin inverse of 8/17 equal to sin inverse of 77/85. ఆర్ ఇంకో క్వశ్చన్ కూడా రాయచ్చు. ఎలా ఏది ఫైండ్ అవుట్ చేయమంటే అది ఫైండ్ అవుట్. cos ఇన్వర్స్ ఆఫ్ 36/85. ఓకేనా, ఏదంటే అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకు టేబుల్ డ్రా చేయడం రావాలి, మెయిన్లీ ఇంపార్టెంట్. అయితే నేను ఫస్ట్ ఏం తీసుకుంటాను, లెట్ ఇక్కడ మనకు రెండు ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. మనం సైన్ది కనుక్కుందాం, ఇంకో ఎగ్జామ్లో ఇంకో ప్రాబ్లం కాదు. అయితే సైన్ ఏ ఎల్హెచ్ఎస్ఎల్ సైన్
ఇవి సైన్లు ఉన్నాయా, కాస్లు ఉన్నాయా, ట్యాన్లు ఉన్నాయా, లెచ్చెస్ సైడ్ ఏమన్నా ఆర్హెచ్ఎస్ సైడ్ ఏ రిజల్ట్ ఉందనేది ఇంపార్టెంట్. సైన్లో ఉంది కదా అంటే ఇక్కడ సైన్లో ఉందంటే మనం రెండు ఫార్ములాస్ అప్లై చేయొచ్చు. ఒకటి కాంపౌండ్ యాంగిల్స్ ఫార్ములా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వన్, అనదర్ వన్ ఈజ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఒకటేంటి సైన్ ఆఫ్ ఏ ప్లస్ సి, అనదర్ ఫార్ములా ఈజ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అప్లై చేయొచ్చు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అప్లై చేస్తే సార్ ప్లస్ ఎప్పుడు అప్లై చేయాలి, మైనస్ ఈ మిడిల్లో ఏ సింబల్ వస్తే అదే ఫార్ములా ప్లస్. ఇన్ కేస్ ఇక్కడ ప్లస్ సింబల్ ఎగ్జిస్ట్ అయితే we do the sin of a plus b. In case minus symbol is there, we apply the sin of a minus b formula. In case it cos apply వచ్చింది అనుకోండి, ఇది లేదు cos ఉంది అనుకో, cos of a plus b, cos of a minus b. In case RHS అయితే tan exist అయితే tan of a plus b, tan of a minus. In case cot exist అయితే cot of a plus b, cot of a minus b. ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సింప్లీ చూడండి, లెట్ ఏ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 3/5 అని కన్సిడర్ చేశాను నేను. నెక్స్ట్ అలాగే బి ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 8/17 అని తీసుకుంటాను. యాంగిల్ ఏ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5. జస్ట్ వి డ్రా ద డయాగ్రామ్. దిస్ ఇస్ ద యాంగిల్ ఏ. ఓకే, యాంగిల్ ఏ. హియర్ సైన్ బి ఈక్వల్ టు వాట్, 8/17. హియర్ ఆల్సో వి డ్రా ద వన్ డయాగ్రామ్ లైక్ దిస్. యాంగిల్ బి, యాంగిల్ ఏకి ఒక డయాగ్రామ్ డ్రా చేసా, యాంగిల్ బికి ఒక డ్రా. అయితే యాంగిల్ ఏలో మనకు తెలుసు ఎందుకు, సైన్ అంటే ఏంది, ఆపోజిట్ బై హైపోటెనియస్, అడ్జసెంట్ సైడ్ వచ్చింది. పైథాగరస్ థీరం అప్లై చేయాలి. మరి ఇలా ఇక్కడ ఎలా అప్లై చేస్తారని పైథాగరస్ థీరం అప్లై చేయండి. హైపోటెనియస్ స్క్వేర్ ఇక్కడ సైన్ ఇచ్చింది కానీ 8/17. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, 17 స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్. 17 వాల్యూ 289. ఓకేనా, 289. 8 స్క్వేర్ అంటే 64 ప్లస్ ఎస్ స్క్వేర్. 289 మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఎస్ స్క్వేర్. 9 మైనస్ 4 3 5 225 ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, అండర్ రూట్ 225. ఎస్ వాల్యూ 15 ఓన్లీ. ఎస్ వాల్యూ ఏమవుతుందండి 15, ఎందుకంటే 225 రిటర్న్ యాజ్ 15 స్క్వేర్స్. ఓకే, 15 స్క్వేర్స్. ఇయర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 15. అది రాకుండా ప్రాబ్లం అండి. అయితే మనకు ఇక్కడ అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటిది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేయాలి. అంతే కదా, మనం అప్లై చేయాల్సిన ఫార్ములా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా వస్తే ఇక్కడ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి కనిపిస్తుంది. మళ్ళీ మన మొబైల్ అంత పర్ఫెక్ట్గా లేదు, అందుకే కొద్దిగా డిస్ట్రాక్షన్స్ ఏమైనా ఉంటే చెక్ చేస్తున్నాం బ్యాక్ సైడ్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ వాట్, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి వచ్చింది అన్నట్టు. ఎందుకు ఇక్కడ సైన్ రిజల్ట్ ఉంది కాబట్టి ఈ ఫామ్లో. ఇన్కేస్ కాస్ రిజల్ట్ ఉంటే ఈ ఫామ్లో అప్లై చేస్తాను. కాస్ కూడా చేసి చూపిస్తాను నేను, రెండు చేస్తాను. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కదండి, సైన్ ఏ ఉంది సైన్ బి ఉంది, మిస్ అయిన వాల్యూస్ ఏంటి, కాస్ ఏ కాస్ బి కావాలి. సో కాస్ ఏ ఫామ్లో ఏంటంటే మనకు అడ్జసెంట్ బై అయిపోయింది, అంతే కదా. కాస్ థీటా ఫార్ములా ఈజ్ ఈక్వల్ వాట్, అడ్జసెంట్ బై హైపోటెనియస్. అడ్జసెంట్ బై హైపోటెనియస్. సేమ్ సిమిలర్ ఇక్కడ. వాట్ ఈస్ ద అడ్జసెంట్, 4/5 వచ్చేసింది. నెక్స్ట్ కాస్ బి. కాస్ బి ఫార్ములా, కాస్ బి ఆల్సో అడ్జసెంట్ బై హైపోటెనియస్. హియర్ అడ్జసెంట్ ఈస్ 15 degrees, హైపోటెనియస్ 17. 15/17. జస్ట్ అప్లై ద ఫార్ములా ఓన్లీ, దెన్ వీ గెట్ ద ఆన్సర్. ఓకే, సింప్లీ సైన్ ఏ వాల్యూ, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5, కాస్ బి వాల్యూ 15/17 అవునా, ప్లస్ కాస్ ఏ వాల్యూ 4/5 ఇంటూ సైన్ బి వాల్యూ 8/17. అబ్జర్వ్ చేస్తే 15 3s 45, 17 5s 85 అవునా, ప్లస్ ఇయర్ ఆల్సో 4 8s 32/85 వచ్చేసిందా. సో ఇయర్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ ఈక్వల్ ఇది వచ్చేసింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డూ దిస్, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు జస్ట్ వీ యాడ్ ద న్యూమరేటర్ వాల్యూస్. 2 + 5 77/85 వచ్చింది. జస్ట్ సైన్ ట్రాన్స్ఫర్ టు ది ఆర్హెచ్ఎస్ వాల్యూ. ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 77/85. ఓకేనా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 77/85 వచ్చింది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 77/85 వస్తే ఎలా సార్ అంటే మీకు చూడండి, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, సైన్ ఇన్వర్స్ 3/5. సైన్ ఇన్వర్స్ ఆఫ్
3/5 ప్లస్ బి వాల్యూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 8/17 ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 77/85. ఇక ఆన్సర్ వచ్చేసింది, ఆన్సర్ కంప్లీటెడ్. ఇన్ కేస్ సార్ మరి కాస్ ఇచ్చాడు కదా సార్ అంటే ఏవైనా ఇవ్వచ్చు. ఎల్హెచ్ఎస్ సైడ్ ఇది సైన్ ఇచ్చి ఇది కాస్ ఇవ్వచ్చు, ఇది ట్యాన్ ఇది కాటు, ఏవి ఇచ్చినా ఆర్హెచ్ఎస్ సైడ్ ఏ రిజల్ట్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఇస్తాను ఏబీసీలో తీసుకొని వాటి టోటల్ ట్రిగనామెట్రీ రేషియోలో కన్వర్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు అడిగింది కాస్ కదండి, కాస్లో కూడా చూపిస్తా చూడండి. సైన్ కంప్లీట్ చేస్తాను. సేమ్ సిమిలర్లీ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ తీసుకుని ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి వీటి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ వాట్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, మైనస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ వాట్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ అప్లై చేస్తే కాస్ ఏ వాల్యూ ఇస్ 4/5, కాస్ బి వాల్యూ 15/17 మైనస్ సైన్ ఏ వాల్యూ 3/5, సైన్ బి వాల్యూ 8/17. అబ్జర్వ్ చేస్తే 15 4 60, 60/85 మైనస్ 3 8 24/85. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు మచ్ 36/85 నా. జస్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 36/85. జస్ట్ ట్రాన్స్ఫర్ a plus b equal to cos inverse of 36/85. Okay, a value is what? A value is sin inverse 3/5, sin inverse of 3/5 plus b value is sin inverse of 8/17 equal to cos inverse of 36/85. సేమ్ వాల్యూస్ వస్తాయి మీకు. ఇందులో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి ఇంకొక టూ ట్యాన్లో ఇచ్చినప్పుడు సైన్లో వచ్చినప్పుడు ఇంకొక 1 or 2 ప్రాబ్లమ్ చెప్పేసుకొని నెక్స్ట్ మీకు ఇంకొక 2 వీడియోస్లో ఇది కంప్లీట్ చేస్తాం మ్యాక్సిమం. ఒకరోజు ఎక్స్ వాల్యూస్, ఒకరోజు వితౌట్ ఎక్స్ వాల్యూ చేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది. ఈరోజు చెప్దాం అనుకున్నా బట్ టైం లేదు. నెక్స్ట్ వీడియోలో మాత్రం కన్ఫర్మ్ చేస్తాం. మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎక్కువ రీచ్ వచ్చేలా చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ.